రేవంత్ అన్న గారు కానీ బట్టి అన్నారు కానీ ఇతర లీడర్స్ కానీ అలా చూస్తే పవన్ కళ్యాణ్ గారు చూసి అలా చూస్తే రాహుల్ గాంధీ గారు కూడా ఎందుకు కనెక్ట్ అంటే సైద్ధాంతికంగా కనెక్ట్ అయ్యారు, ప్రజల కోసం కనెక్ట్ అయ్యారు, నిస్వార్థంగా ప్రజల కోసం సేవ చేయన్న వారు ఎవరైనా కనెక్ట్ అయ్యారు. ఆ విధంగా ఆ ప్రేమనే ఆ కనెక్టివిటీయే ఈరోజు నేను ఈరోజు కూర్చొని మాట్లాడగలుగుతున్నానంటే అదే గద్దరన్న మాట ఆగొద్దు. గత 10 ఏళ్లుగా కళాకారులని, మేధావులని, రచయితలని, జర్నలిస్టులని, చెల్లెల్ని, అక్కల్ని, అమ్మలని వాళ్ళని తెలవకుండానే అణిచివేయడం జరిగింది. ఒక స్టూడెంట్గా చెప్తున్నాను, ఒక ఉద్యోగం లేదు, రైట్? ఎంతో కష్టపడి పిహెచ్డి చేసి ఏజ్ అయిపోయింది. పిహెచ్డి కష్టపడి చేసి ఉస్మానియాలో ఉద్యోగాలు రాక ఇక్కడ చిన్న చిత్గా పనిచేస్తున్నారు. అట్లా అణిచివేతకు గురైన ప్రజలందరూ గమనించి దాన్ని ఎదుర్కొని ముందుకెళ్తున్నారని. పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా క్లోజ్ ఉంటాయి గద్దర్ గారికి. మీరు 2023లో జనరల్ ఎలక్షన్స్లో నిలిచినప్పుడు మీరు కాంగ్రెస్ నుంచి నిలిచినారు. బీజేపీ అభ్యర్థి ప్రచారానికి అక్కడ గద్దర్ కూతురు ఉందనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ రాలేదు అనేది తెలిసిన విషయం. సో మీకేమన్నా మీతో మాట్లాడడం జరిగింది ఏమన్నా? మీరు కాంగ్రెస్ ఉన్నప్పటికీ ఫోన్ ద్వారా ఏమన్నా మాట్లాడారా పవన్ కళ్యాణ్? ఎప్పుడు నేను మాట్లాడలేదు అన్నతో. మీరు ఎమ్మెల్యేగా నిలిచినప్పుడు లేదు, నేను మాట్లాడలేదు. లేదు అన్న కానీ ఆల్ ది బెస్ట్ చెప్పి పంపించారు, నేను మాట్లాడలేదు అంతే. కానీ మీరు నేరుగా ఫోన్ లో మాట్లాడడం లేదు అన్న, ఆల్ ది బెస్ట్ చెప్పి పంపించారు. అందుకే రాలేదంటారా? మీరు ఉన్నందుకే, మీరు పోటీ చేస్తున్నందుకే బీజేపీ అభ్యర్థికి సపోర్ట్ గా ఉండొచ్చు, రాకపోవచ్చు. ఓకే. సో ముఖ్యంగా ఒక అంటే చారిత్రాత్మక విషయం ఇది. గద్దర్ గారికి గతంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన పైన పోలీసులు కాల్పులు జరిపినప్పుడు మీరు ఆ సంఘటన చూసి మీరు అడ్డుపడి ఆ కారు వెనకాల పరిగెత్తినారంట. నిజమేనా? అది ఏం జరిగింది అప్పుడు ఒకసారి చెప్తారా? ఆ రోజు నాన్న మీద అటాక్ జరిగినప్పుడు అమ్మ గద్దరన్నకు మధ్యలో ఎవరైతే దుండగులు కాలవడానికి వాళ్ళ మధ్యలో అమ్మ ఉండి పోరాటం చేసింది. ఓకే. అరుస్తా ఉంటే లోపల నుంచి నేను, మా సూర్యమన్న, మా తమ్ముడు కేశవ పరిగెత్తుకొని బయటికి రావడం జరిగింది. రాగానే అన్న ఒక్క నిమిషం ఆగి నాన్న దగ్గర సహాయంకి వెళ్ళాడు. వాళ్ళు మమ్మల్ని చూసి పరిగెత్తుకొని వస్తుంటే, వాళ్ళు గేట్ వేస్తుంటే నేను రాళ్ళు తీసి వాళ్ళ మీదకి ఇసడం వేయడం జరిగింది. రాళ్ళు మా ఇంట్లో రాళ్ళు కట్టెలు ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడున్న భూదేవినారి ఇంట్లోనే. సో మాకు చిన్నప్పటి నుంచి అలవాటు, కట్టెలు పట్టుకోవాలి, రాళ్ళు పట్టుకోవాలి, కారం పట్టుకొని బతికినం నేను మా అమ్మ. నిర్బంధం, అటువంటి నిర్బంధం. సో నేను వస్తూనే రాళ్ళు తీసి వాళ్ళ మీద ఇసిరితే వాళ్ళు నా మీద కూడా 4 ఫైరింగ్లు చేశారు. చేసుకుంటా అయినా సరే గేట్ వేసుకుంటా ఫైరింగ్ చేశారు. ఫైరింగ్ చేసి ఇద్దరు ఆల్రెడీ ఒక పరిగెత్తి కార్లో కూర్చున్నారు, డ్రైవర్ ఉన్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా ఇద్దరు ఫైరింగ్ చేసుకుంటే వాళ్ళని రాళ్ళు ఇసురుకుంటా 2 కిలోమీటర్ పరిగెత్తి ఆ నంబర్ నోట్ చేసుకొని వచ్చేటప్పుడు జనాలను గూడగొట్టుకుని రావడం జరిగింది. అంతలోపల అన్న పక్కింటి వాళ్ళ నాన్నని తీసుకొని హాస్పిటల్కి పోవడం జరిగింది. అంతలోపల నేను వచ్చి డైరీ తీసుకొని, ఎందుకంటే అప్పటికే థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయని ఫోన్ డిస్కనెక్ట్ చేసిన డైరీ తీసుకొని ఫోన్ బూత్కి పోయి ఫోన్కి అల్వాల్ పోలీస్ స్టేషన్కి, సెక్రటేరియట్కి, డిఐజీ ఆఫీస్కి, దళిత సంఘాలకి, ప్రజా సంఘాలకి, లెఫ్టిస్ట్ పార్టీలకు, పెద్ద వాళ్ళందరికి ఫోన్ చేస్తే, జర్నలిస్టులకు అందరూ ఫోన్ చేస్తే, ఉస్మానియా వాళ్ళకి ఫోన్ చేస్తే 6 గంటల వరకు మొత్తం గాంధీ హాస్పిటల్ అంతా ముట్టడం జరిగింది. ఆల్ ఇండియా రేడియోలో అనౌన్స్ అవ్వడం జరిగింది. సో ప్రభుత్వం రియాక్ట్ అయ్యి, ప్రజలు ఇంత ఎత్తున రియాక్ట్ అయ్యారని భయానికి ప్రభుత్వం రియాక్ట్ అయ్యి గద్దరన్న నిమ్స్కి షిఫ్ట్ చేసి ఆపరేషన్ అయ్యి బతికించడం జరిగింది. బతికించిన తర్వాత నిజం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రజలు గద్దరన్నని మేము బతికించుకున్నాం కుటుంబం, ఒక సామాన్య కుటుంబంగా మా తల్లి, మా అన్న, మేం బతికించుకున్నాం. బతికించుకోగానే గద్దరన్నని గొప్ప కళాకారు, గొప్ప రచయిత, గొప్ప మేధావిని మేము మా ఇంట్లో పెట్టుకోలే. నానా నువ్వు పాట రాయి, మాకు పైసలు ఇయ్యి, నాన్న మేము ఫారెన్లో సెటిల్ అవుతాం, మా నా పైసలు ఇయ్యి, మేము బతకాలే, నీ వల్ల మా బతుకులు ఖరాబ్ అయిపోతున్నాయి, నీ వల్ల మా బతుకులు నాశనం అవుతున్నాయి, మాకు తిండి లేదు, బట్ట లేదు, చదువు లేదు, గౌరవం లేదు, మా జీవితాలు నాశనం అయిపోతున్నాయి, నువ్వు ఇంట్లో కూర్చో, నేను బతికించావు, నువ్వు ఇంట్లో కూర్చో అని ఏనాడు, చివరి వారికి గడి ఏనాడు కానీ మా అమ్మ కానీ మా ఇద్దరు అన్నలుగా మిమ్మల్ని ఆయన ప్రజల కోసం పోతా అంటే మేము ఆయనను పంపించినాం. ఇది చాలా ఇంపార్టెంట్. మేమే కాదన్న, ప్రజలందరూ అవమానిస్తున్నారు, ఉద్యమకార కుటుంబాలను అవమానిస్తున్నారు, స్త్రీలను అవమానిస్తున్నారు, జర్నలిస్టులను అవమానిస్తున్నారు, కళాకారులను అవమానిస్తున్నారు, మేధావులను అవమానిస్తున్నారు. అలా కాకండి తెలంగాణ వచ్చినాక
సామాన్య ప్రజలని కదిలించాలంటే ఎవరు కదిలించిన సామాన్య ప్రజలని? మేధావులకు అర్థమైంది 1969లో ఉద్యమము ఎలా ప్రజలకు పాకిందంటే సామాన్య ప్రజలకు మేధావులు కూర్చొని చర్చించారు, కళాకారులు పాట రూపంలో ప్రజలకు చేరవేశారు. ఒక్క పాటతోని పొడుస్తున్న పొద్దు మీద కాదు. 1996లో భువనగిరి సభలో గద్దరన్న పాటతోని మొదలైంది మొబిలైజేషన్ ఆఫ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ తెలంగాణ. ఆ పాట అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందానాలమ్మో కమ్మని ప్రేమానిదమ్మో, ఎటొల్లా మట్టి సిప్పవో కాయదొల్లా గండ్రగొడ్డలు. ఆ పాట విని సామాన్య అట్టడుగులున్న ప్రజలకు అర్థమైందంట. అదే పాటకు రిసెంబ్లెన్స్ నెక్స్ట్ మీటింగ్ 1997 ఖమ్మం భువనగిరి సభ లక్షలాదిగా, ఇసుక వేస్తారు రాని లక్షలాదిగా ప్రజలు వచ్చడం జరిగింది. సో ప్రియమైన ప్రజల్లారా, మేధావులారా, కళాకారులారా, ఒక రాష్ట్రాన్ని సాధించుకున్నామంటే ఎంతో మంది రక్తం చిందించి తమ జీవితాలు అర్పించి వాళ్ళది ఎక్కడ లేరు, వాళ్ళు ఎక్కడ లిస్టులో లేరు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నారని లిస్టు లేరు, వాళ్ళకు పట్టాలు ఇవ్వలేదు, వాళ్ళకు బిరుదులు లేరు, కుటుంబాలే నాశనమై మనం ఈ సమాజాన్ని ఏర్పరచుకున్నామంటే భౌతికమైన సమాజం ఏర్పడిందేమో కానీ సామాజికమైన సమాజం మనకు వాళ్ళొద్దు, వేరే రాష్ట్రపోలు వద్దు. మనం మంచైనా చెడైనా సరే మనం ఒక భాష ఒక సంస్కృతి మాట్లాడతామని కొట్లాడి తెచ్చుకున్నాక మనం కొండిలు పెడుతున్నారు. కులాల వారిగా, మతాల వారిగా, వర్గాల వారిగా, స్త్రీల మధ్య, పిల్లల మధ్య, కాలేజ్ స్టూడెంట్స్ మధ్య కొట్లాడబెట్టి మనం చిచ్చు పెట్టి బతికిస్తున్నారు. మీరు జర జాగ్రత్త. దొంగలెవరో లంగలెవరో మన కోసం పనిచేస్తున్నవెవరో న్యాయంగా గుర్తించండి, వాళ్ళ తరఫే నిలబడండి. తెలంగాణ ఒక ఉద్యమాల గడ్డ, ఒక నిజాయితీ గడ్డ. అమాయకులు అని చెప్పి సైలెంట్ ఉండరు. నిజాయితీ గడ్డ, నిజాయితీ వైపే నిలబడాల్సిందిగా నేను కోరుతున్నాను. విజయశాంతి గారు, మీ ఎలక్షన్స్లో మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆమె రావడం, ముఖ్యంగా మీ నియోజకవర్గంలో ఎక్కువగా తమిళియన్స్ ఉండడం, ఆమె తమిళ్లో మాట్లాడడం మేము కూడా చూసినాం. సో విజయశాంతి గారు ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కనబడలేదు. సో ఎందుకు కనబడలేదు అంటే ఏం చెప్తారు అసలు? అంటే కనబడలేదంటే నేను కూడా కనబడలేదన్న. ఈ 10 వచ్చినాక అందరు కనబడుతున్నా అంటే ఎందుకు కనబడాలని నా ప్రశ్న. ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా అంటే ఇప్పుడు ప్రభుత్వం రాగానే మీరు పోటీ చేస్తున్నారు, ఆమె పోటీ చేయలేదు. ఆమె అంతకుముందు ఎంపీగా ఉంది, తెలంగాణ బాని పార్లమెంట్ లో వినిపించి ఇప్పుడు కనిపిస్తుంది కదా. అయితే నెల రోజు కనిపిస్తుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కనిపించింది? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.